ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 రం 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 రమాయ నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మీ విష్ణుమత్తస్థితాయై రమాయై ఆశ్రితారకాయై నమో వక్నిజాయై నమః. ఓం యోగలక్ష్మీ విశ్వరూప శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శామం జామై ఓం శాం దోం త్రం గణం. ఓం నమః శివాయ. వేం దత్తాత్రేయ ఓం ఐం ద్రౌభ్రం శ్రీం వేం దత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నవగ్రహ దేవతాయై నమః. ఓం నక్షత్ర దేవతాయై నమః. 27 నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు, ద్రాక్షారామం చుట్టుపక్కల అనేక శివాలయాలు, దేవీ మందిరాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నింటినీ ఆకాశ మార్గాన చూస్తే అన్నీ కలిపి ఒక పద్మాకారంలో ఉంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాలామందికి ఈ ఆలయాల గురించి అవగాహన లేదు. విశేషం ఏమిటంటే ప్రతి వ్యక్తి 27 నక్షత్రాల్లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంది. గ్రహ దోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రం లేదా జన్మ నక్షత్రానికి, తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు దాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట. మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించవలసిన ఆలయాల సమాచారం. మేషరాశికి సంబంధించిన ఆలయం దాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో ఉంది. అశ్విని నక్షత్రం, పాదం, స్థలం, దేవీ దేవతల నామాలు. 1వ పాదం బ్రహ్మపురి శ్రీ 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 అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. 2వ పాదం ఉట్రుమిల్లి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి. 3వ పాదం కుయ్యూరు శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. 4వ పాదం దుగ్గుదూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. భరణి నక్షత్రం 1వ పాదం కోలంక శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి. భరణి నక్షత్రం 2వ పాదం ఎంజారం శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి. భరణి నక్షత్రం 3వ పాదం పల్లిపాలెం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి. భరణి నక్షత్రం 4వ పాదం ఉప్పంగళ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. కృత్తికా నక్షత్రం 1వ పాదం నీలపల్లి మీనాక్షీదేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి. వృషభ రాశి సాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరంలో ఉన్నది. కృత్తికా నక్షత్రం 2వ పాదం అదంపల్లి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. 3వ పాదం వట్రపూడి శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 4వ పాదం గుండూరు శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి. రోహిణీ నక్షత్రం 1వ పాదం తనుమల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి. 2వ పాదం కాదులూరు శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి. 3వ పాదం ఐతపూడి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. 4వ పాదం చీల శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. మృగశిరా నక్షత్రం 1వ పాదం తాళ్లరేవు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం గురజానపల్లి ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మిథున రాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిథున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాదులో ఉన్నది. మృగశిర నక్షత్రం 3వ పాదం అంద్రగ్గి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. 4వ పాదం జగన్నాథగిరి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి. ఆరుద్ర నక్షత్రం 1వ పాదం పనుమళ్ళ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. ఆరుద్ర నక్షత్రం 2వ పాదం గొల్లపాలెం శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి. 3వ పాదం వేములవాడ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి. 4వ పాదం కూరాడ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి. పునర్వసు నక్షత్రం 1వ పాదం గొర్రిపూడి భీమలింగపాడు శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి. 2వ పాదం కరప శ్రీ పర్వతమధ్య సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. 3వ పాదం ఆరట్లకట్ల శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. కర్కాటక రాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. పునర్వసు నక్షత్రం 4వ పాదం యనమోడల శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. పుష్యమీ నక్షత్రం 1వ పాదం కాపవరం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. 2వ పాదం సిరిపురం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. 3వ పాదం వేలంగి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి. 4వ పాదం ఓడూరు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం దోమాడ శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి. 2వ పాదం పెదపూడి శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 3వ పాదం గండ్రాడు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 4వ పాదం మామిడాడ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి. సింహరాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. మఖ నక్షత్రం 1వ పాదం నరసరావుపేట శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. 2వ పాదం మెల్లూరు శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి. 3వ పాదం అరికిరేవుల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి. 4వ పాదం కొత్తూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి. కుప్ప నక్షత్రం 1వ పాదం చిత్తపల్లి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి. 2వ పాదం వెదురుపాక శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి. 3వ పాదం తొసిపూడి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ గోడేశ్వర స్వామి. 4వ పాదం పొలమూరు ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. ఉత్తర నక్షత్రం 1వ పాదం పందలపాక శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. కన్యారాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది. ఉత్తర నక్షత్రం 2వ పదం చోడవరం శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్థేశ్వర స్వామి. 3వ పాదం నదురువాడు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. 4వ పాదం పసలపూడి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వరుడు. అష్టా నక్షత్రం 1వ పాదం సోమేశ్వరం శ్రీ బాలాత్రిపురం సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 2వ పాదం పడపర్తి శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు. 3వ పాదం పులగుర్త శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. 4వ పాదం మాచవరం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. చిత్తా నక్షత్రం 1వ పాదం కొప్పవరం
శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. రెండవ పాదం అర్ధమూరు శ్రీ పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి. తులారాశి. ద్రాక్షారామానికి పడమరగా ఉన్న ఆదివారపుపేటలో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. చిత్తా నక్షత్రం మూడవ పాదం చల్లూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. నాలుగవ పాదం కాలేరు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. స్వాతి నక్షత్రం ఒకటవ పాదం మారేడుబాక శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. రెండవ పాదం మండపేట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగస్త్యేశ్వర కైలాసేశ్వర స్వామి. మూడవ పాదం గుమ్మిలూరు శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. నాలుగవ పాదం వెంటూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. విశాఖ నక్షత్రం. ఒకటవ పాదం దూళ్ళ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. రెండవ పాదం నర్సిపూడి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. మూడవ పాదం నవాబ్పేట శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. వృశ్చిక రాశి. ద్రాక్షారామానికి పడమరగా ఉన్న ఆదివారపుపేటలో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం. విశాఖ నక్షత్రం. నాలుగవ కూర్మపురం శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. నాలుగవ పాదం అనురాధ నక్షత్రం. ఒకటవ పాదం పనికేరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి. రెండవ పాదం చిత్తలూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి. మూడవ పాదం పెనపల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి. నాలుగవ పాదం పెదపల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. జ్యేష్ఠ నక్షత్రం. ఒకటవ పాదం వడ్లమూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. రెండవ పాదం నల్లూరు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి. మూడవ పాదం ఎదురుమూడి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. నాలుగవ పాదం తేకి శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైరుతిలో ఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి అంకితం. మూలా నక్షత్రం. ఒకటవ పాదం ఎండగండి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి. రెండవ పాదం పామర్రు శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. మూడవ పాదం అముదూరు శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. నాలుగవ పాదం పానంగిపల్లి శ్రీ లలితాంబిక సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి. పూర్వాషాఢ నక్షత్రం. ఒకటవ పాదం అంగర శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి. రెండవ పాదం కోరుమిళ్ళ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి. మూడవ పాదం కుళ్ళ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. నాలుగవ పాదం వాకతిప్ప శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి. ఉత్తరా నక్షత్రం. ఒకటవ పాదం తాతపూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. మకర రాశి. మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం. ఉత్తరాషాఢ నక్షత్రం. రెండవ పాదం మచర ఈ శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. మూడవ పాదం సత్యవాడ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. నాలుగవ పాదం సుందరపల్లి శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి. రవణ నక్షత్రం. ఒకటవ పాదం వానపల్లి శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాథీశ్వర స్వామి. రెండవ పాదం మాడుపల్లి శ్రీ పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి. మూడవ పాదం వాడపాలెం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి. నాలుగవ పాదం వీరపల్లిపాలెం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి. ధనిష్ఠ నక్షత్రం. ఒకటవ పాదం వెల్వలపల్లి శ్రీ మహిషాసురమర్దిని సమేత శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి. రెండవ పాదం అయినవిల్లి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి. కుంభరాశి. కుంభరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.
ధనిష్ఠ నక్షత్రం 3వ పాదం మసకపల్లి ఈ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి. 4వ పాదం కుందూరు ఈ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. రథమిష నక్షత్రం 1వ పాదం కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 2వ పాదం కోటిపల్లి శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి. 3వ పాదం తొట్టరమూడి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మూలేశ్వర స్వామి. 4వ పాదం పాతకోట శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం ముక్తేశ్వరం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి. 2వ పాదం శాసనపల్లి లంక శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ శ్రీ చౌడేశ్వర స్వామి. 3వ పాదం తానేలంక శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. మీనరాశి మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. పుద్దలమ్మ చెరువులోని ఈ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ఎర్రపోతవరం శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం డంగేరు ఈ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి. 2వ పాదం కుడుపూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి. 3వ పాదం గుడిగెళ్ళ శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మార్కండేయ స్వామి. 4వ పాదం శివల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతక స్వామి. రేవతి నక్షత్రం 1వ పాదం బట్లపాలిక శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. 2వ పాదం కాపులపాలెం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి. 3వ పాదం పేకేరు శ్రలోపాముద్ర సమేత లోపాముద్ర సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. 4వ పాదం బాలాంత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి. ఎవరికెప్పుడు వీలు పడుతుందో అప్పుడు ఆయా ప్రదేశాలను తప్పక దర్శించగలరు. వారి వారి నక్షత్ర ప్రకారంగా చెప్పబడినటువంటి వారి నక్షత్ర పాదాలను బట్టి ఏ స్వామిని దర్శించాలో వివరంగా చెప్పబడింది. ఆ విధంగా వారి వారి అనుకూలంగా వారు చేసుకోవాల్సింది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. 27 నక్షత్రాల అనుకూల ప్రసాద ఫలసిద్ధిరస్తు. తథాస్తు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేవతా పుష్పాలు, దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్పాలు. దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్పాలు వాటి ఫలితాలు. జాజి పువ్వుతో అర్చించిన భుక్తి ముక్తి ఇచ్చును. చంపకము స్తంభనము ముగిలి మొల్ల తెల్ల కలువ ఉచ్చాటన పద్ధతిలో ఆయుధముగా పనిచేయు. బంగారు మల్లె లాభము నల్లగోరింట పువ్వుల అర్చన బలవర్ధనము. తెల్ల కలిగుట్టు గొప్ప కీర్తినిచ్చును. పద్మము శాంతి పుష్టినిచ్చు. కమలము సుపుత్రులను సుపుత్రులను దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును. శాలి వరివెన్ను సౌభాగ్యములు కడిమి పొగడ మొల్ల వస కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయుడు. కుసుమ వశీకరణం, మోదుగ ఆకర్షణం, కొన్న నాగకేశరములు మహాలక్ష్మీ ప్రదములు, ఎర్ర కలువ వశీకరణం, నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగమునందు. మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది. వైశాఖమునందు పొగడ పువ్వులు, జ్యేష్ఠమున నాగకేశర పుష్పములు, ఆషాఢమున గన్నేరు పుష్పములు విరివిగా దొరుకును. కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం. శ్రావణ మాసమునందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం. భాద్రపదమున లొద్దుగా, ఆశ్చర్యమున దాసాని, కార్తీక మాసమునందు అగిసే, మార్గశిరమున బెల్వములు, పుష్యమాసమునందు గరికె, మాఘమాసమునందు కుందపుష్పములు,
పాల్గొనమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధిప్రదాయకం. చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుటకు అత్యంత శ్రేష్టదాయకం. తెల్లని సన్నజాతి, అడవి గోరింట, దవనం, రేల, పచ్చపూల గోరింట, ఎర్ర గోరింట, కలిగుట్టు, విరజాయి, జిల్లేడు, మాధవి, గోరింట ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు వచ్చిన కొరకు సమర్పించవలను. సన్నజాతి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి గలుగును. చమేలి పుష్పములు, చమేలి పుష్పములతో అర్చించిన రాజవశీకరణము గలుగు మరియు అధిక మేధాశక్తి లభించు. రాజకేశరములు రాజత్వమును ప్రసాదించు. పూల గురివింద భూలాభం, కంపెంగ బంగారం, బండి గురివింద బుద్ధి వృద్ధి, మల్లె ధనాధిక్యతను కలిగించును. మొల్ల పువ్వు కీర్తిని. దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడతారు. పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగు. కలువు వలన కవిత్వం అబ్బులు. కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధినాశనం. బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభవించును. మరువు వల్ల విజయప్రాప్తి. పచ్చగోరింట వల్ల గజలాభము. అపరాజిత పుష్పం వల్ల సర్వాంగ సుందరత్వం అబ్బును. వారీల వల్ల పుత్రలాభము. అశోకము వల్ల దుఃఖరాహిత్యం. పొగడ వల్ల వంశగౌరవం కలుగు. గరిక వల్ల ధనధాన్య సంపద. బూరుగు పువ్వుల వల్ల శత్రుక్షయము. తుమ్మి పువ్వుల వల్ల అన్నప్రాప్తి. పొగడ వలన ధనాధిక్యత లభించును. పొన్న వలన రాజ్యలాభము. రేల వలన అధికోన్నతి. పొట్ల పువ్వుల వలన దీర్ఘాయువు. గ్రంథితగరము వలన సర్వమాన్యత గలుగును. సర్వమాన్యత ప్రాప్తించును. మోదుగ పువ్వు వలన అనేక గోవులు మేకలు లభ్యమగును. దెరిసిన పువ్వులతో సుందర యువతి. దేవకాంచనం వలన జయము శ్రేయము లభ్యమగును. గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి. మారేడుదలం వలన పరమపదము ప్రాప్తించును. సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి. ఉచ్చాటనము, వశీకరణము, ప్రేమాశత్రుజయం వంటి వాటి కొరకు అర్చనలు చేయవారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను. మోహనము, వశీకరణమునందు పశుపత్తుల పుష్పములు శ్రేష్టమైనవి. అభిచారం, చేతపది, పగ, మరణ ప్రయోగాల యందు 2 విధములైన నల్లని పువ్వులను వాడవలెను. దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్య వస్త్రధాన ఫలముగలు మరియు బ్రహ్మహత్యాది పాపములు క్షణములో నశించు. దింటెన పువ్వు పుష్పముల యందు తెల్లదానికంటే నల్లది దింటెన పువ్వు. దిరిసిన పువ్వు పుష్పములు దానం ఇచ్చిన 2 పుణ్యములు వచ్చు. అపరాజిత కుందముల నడుమ మనోహరమైన స్థానం గల గన్నేరు పుష్పముల యందు సాక్షాత్తు సదాశివుడే ఉండు. దేవిని మంకెన పుష్పములతో పూజించిన ఎడల ఎంతో సంతృప్తి చెందు. దేవికి నిత్య పూజ యందు అర్ఘ్యం చేయబోవలెను. ఈ విధంగా దేవతా పుష్పాలను పూజించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి లోకా సమస్త సుఖినో భవంతు కలిగి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితోటి సుఖంగా జీవిస్తారు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.